హాయ్, అందరూ బాగున్నారా? అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, అందరు బాగున్నారా? మా అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఎట్లున్నారు? మరి అన్నలు, తమ్ముళ్ళు, మరి మై డియర్ ఫ్రెండ్స్, మై లవ్లీ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? చాయ్ తాగిర్రా? టిఫిన్లు చేసిరా? నాకు తెలిసి అన్నం తినే టైం కూడా అవుతుంది. కొంతమంది చాయ్ కూడా తాగుతారు, టిఫిన్ కూడా చేస్తారు. సరే, గది ఎందుకు కానీ ముందుగానే మనం ముచ్చట ఏంటంటే వెల్కమ్ టు శివగంగా టారోట్. మీకైతే తెలిసిందే, కానీ ఇంతగానో రోజు చించుకుంటూ ఎందుకు చెప్తా అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అర్థం కావాలి కాబట్టి మళ్ళీ రిపీట్ అగైన్ చేస్తున్నా. ఏమనుకోవద్దే, సరేనా? సోదిలాగా అనిపిస్తుండొచ్చు, ఎక్కువ సోది పెట్టదలుచుకోలేదు, తొందరగా వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు మన కంటెంట్ చెప్తా, వినండి. ఇంకా మీ పార్ట్నర్ మనసులో భావాలు, అద్భుతమైన కలయిక, నా మనసు పులకరింతలు, మైమరిపించే నీ మాటలు, నువ్వే కావాలి అనిపించే ప్రేమ. అర్థమైంది కదా కంటెంట్ ఏందో? ఓకే, మరి కార్డ్స్ అయితే షఫల్ చేసుకొని చెప్తా. ఈరోజు దయచేసి కొత్తగా ఎవరైనా వీడియోలు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్స్ ఇవ్వరి, కామెంట్స్ ఇవ్వరి, బెల్ బటన్ నొక్కుర్రి. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్ నాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది. మీ అందరు ఎవరెవరైతే నా వీడియోస్ అందరు ప్రతి ఒక్కరు చూస్తున్నారో, కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళందరికీ మీ ఏమంటారు మరీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఎప్పటికీ మీ ఆదరాభిమానాలు నాకుండి మంచి వీడియోలతోటి మీ ముందుకొచ్చి నా వీడియోతోటి మీ బుర్రలో ఉన్న చెత్త మొత్తం డస్ట్బిన్లో వేసి మీ బుర్ర సాఫ్ చేసుకొని మీరు చాలా ధైర్యంగా ఉండాలి. మీరు మంచిగా అనుకున్న పనులు కావాలి, మీ గోల్ని మీరు రీచ్ కావాలి. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కూడా త్వరలో రిజల్ట్ రాబోతుంది, వాళ్ళందరూ పాస్ కావాలి. పెళ్ళి కాని వాళ్ళకు మ్యారేజ్ కావాలి, దూరంగా ఉన్నవాళ్ళు దగ్గర కావాలి అని ఆ శివయ్యను అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు. ఓకేనా? కార్డ్స్ అయితే మీ ముందు షఫల్ చేసిన. ఓకే, మరి తీద్దాం. మరి కార్డ్స్ లేట్ ఎందుకు? ఓకేనా? మీకు ఇప్పటికే సోదరి మత్తుగా తిట్టుకుంటారు కావచ్చు మనసులో. చెప్పర్తి ఇగో చెప్పినా చెప్పకున్నా మనం చెప్పేది మనం ఇట్లనే చెప్తాం. అర్థమైందా? ఓం నమ శివాయ, అర్ధనాదీశ్వర, ఆదిశంకర, పరమేశ్వర, నీలకంఠేశ్వర, ఓం కేదార్నాథ్, హరహర బోలా శివశంకర, బద్రీనాథ్, మణికంఠేశ్వర, గణపతే నమః. ఓం భద్రకాళి, మహంకాళి, మా ఇష్టమైన మా తాళలెల్లమ్మ అమ్మవారి కార్డు, అమ్మవారి కార్డు, ఓం పరమశివయ్య. యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. ఓకే, చాలు. ఎక్కువ వీడియో చేయట్లేదు, తక్కువ చేస్తున్నాను కాబట్టి తక్కువ కార్డ్స్ వేసిన. మరి బోడం దగ్గర ఏమత్తా అనేది జరంత చూద్దాం. ఓకేనా? చెప్పినా కదా, బోడం దగ్గర అయితే చూడాలి. మరి ఏందో మరి చూస్తా. కార్డ్స్ ఎగిరిపోతున్నాయి చూసినా. అయితే అయినా సరే బోడం ఆఫ్ ద డెక్ చూపిస్తా. ఓకేనా? ఓకే, సూపర్ బోడం ఆఫ్ ద డెక్. ఓకే, మన ఏంజల్ కార్డ్స్ ఆడున్నాయి. ఓకే అండి, అబ్బా సూపర్ కార్డ్ వచ్చింది. నిజంగా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే అని అయితే కన్ఫామ్గా ఫిక్స్ కాని. ఎందుకు చెప్పన్నా, మస్తు కార్డులు, ఒక్క కార్డు చూస్తేనే దిమ్మ తిరిగిపోయేంత కార్డు వచ్చింది. ఓకేనా? మస్తు ఉంది కార్డు అయితే. ఇక చూసినా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అబో సరే, నేనేం చెప్పినా మీ పార్ట్నర్ మనసులో భావాలు. మీ పార్ట్నర్ మనసులో భావాలు ఎలా ఉన్నాయంటే చాలా హ్యాపీగా మీతో గడపాలని ఎదురు చూస్తున్నారు, సంతోషమైన జీవితం కావాలి అని అనుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి, విడోస్కి, విడాకులు, అనువర్ణ కార్యాల వద్ద, అంటే ఏదైనా సమస్యల వద్ద ఏమంటారు, ప్రతి ఒక్కరికి ఇది ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలతోటి విడాకులైన వాళ్ళు దగ్గర ఉంటారు. అయితే మగవారు కావచ్చు, మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అయితే ఆ విడాకులు అయిన వాళ్ళు అయితే వేరుగా ఉంటారు కదా, ఆమె కావచ్చు అతను కావచ్చు, ఇద్దరు కూడా విడాకులు అన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరికి అవుతాయి. అయినప్పటికీ ఆమె కావచ్చు అతను కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరైనా, అయితే కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం అదర్ రిలేషన్షిప్ అనేది ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అదర్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఫ్రెండ్స్ కానీ, లవర్స్ కానీ,
అన్కండిషన్ లవ్లో ఉన్న వాళ్ళు కానీ, లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ, ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తలు మొహం చూసుకుంటూ మాట్లాడకుండా ఉన్నవాళ్ళు, తన మనసుతో తనే గొడవ పడేవాళ్ళు, అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ చేతిలో మోసపోయి దెబ్బలు తిని తన్నులు తిని మగవారైనా ఆడవారైనా కానీ ఇట్లా మోసం చేసి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని కూడా మోసం చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చాలా మట్టుకు లవ్ మ్యారేజ్లు సెకండ్ పెళ్ళిళ్ళు మాత్రం చెల్లవు. అలా చేసుకున్న వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు అన్నట్టు ఇట్లా జరుగుతుంది. చాలామందికి మోసపోవడాలనే జరుగుతుంది. 100లో 70% ఇలాగే జరుగుతుంది. 30% అయితే ఫ్యామిలీస్ అయితే బాగానే ఉన్నారు. ఆ ఫ్యామిలీస్లలో చిన్న చిన్న గొడవలు, కొంతమంది డబ్బు పరంగా అప్పులు కావడము, అట్లా ఇట్లా పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి. చాలా బడన్ చేస్తున్నారు. మనీ పరంగా కానీ, పరువు ప్రతిష్టల పరంగా కానీ, తన పార్ట్నర్ విషయంలో కానీ మనసులో భావాలు అర్థం కాక ఏం చేయనో తెలియక ఇందులో ఎక్కువ అంటే లవర్స్ ఎక్కువ ఉన్నారు. ప్రేమించుకునే వ్యక్తులు లవర్స్ అంటే నాకు అర్థం కాదు. పెళ్లి కాని వాళ్ళే ప్రేమించుకోన్నా, పెళ్ళైన వాళ్ళు ప్రేమించుకోరా? పెళ్ళైనాక కూడా భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తారు, మగ ఆడ ఇద్దరు ప్రేమించుకుంటారు. అలాంటప్పుడు అది ప్రేమ కాదా? ప్రేమనే. కాబట్టి వాళ్ళు కూడా ఏంది ఒకళ్ళ మనసులో ఒక భావాలు చెప్పుకొని వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు, ఇట్లా కూడా ఉన్నారు. ఇక పెళ్లి చేసుకున్నందుకు తప్పదురా భగవంతాన్ని బడన్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫుల్ఫిల్మెంట్ కట్ సంతోషంగా ఉండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దూరంగా ఉండి మాట్లాడుకొని వాళ్ళు ఉంటే మాత్రము ప్రేమగా తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. కొంతమంది డబ్బు పూర్తిగా సంపాదిస్తున్నారు. ఎట్లా అంటే ఫుల్గా కష్టపడి చాలా చాలా కష్టపడి డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది. మీ నుంచి ఎవరో అంటే మీ మధ్యలో స్విచ్ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమందికి భార్యాభర్తల రిలేషన్షిప్లో కానీ, లవర్ రిలేషన్షిప్లో కానీ, లవర్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు చిచ్చు పెట్టడానికి. ఒక్క ఆడదాన్నే ఇద్దరు మగవాళ్ళు లవ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక మగాన్నే ఇద్దరు లవ్ చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా కూడా నాకు కానీ గానికి కావన్నా, అతది కానీ ఇంకోళ్ళకి కావన్నా అని ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద రూమర్స్ పుట్టిస్తూ ఇట్లా అనుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది విడిపోవడానికి ముందస్తులో గొడవలు బాగా అవుతున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే విడిపోవడానికి అయితే ఉన్నారు, మూవ్ అని అయితే వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చి 2 గుణాలు ఉన్న వ్యక్తి. చూడండి, ఇగో మూవ్ ఆన్ అయిపోతున్నారు. 2 గుణాలు ఉన్న వ్యక్తి. 2 గుణాలు ఉన్నట్టు ఇగో 2 క్యారెక్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర ఒకలా, ఇంకో దగ్గర ఒకలాగా ఉండడం అనేది జరుగుతుంది. తన మనసుతో అంటే మీకు చెప్పేటి అన్ని అబద్ధాలు కావచ్చు, దొంగ ప్రేమ కావచ్చు, నటిస్తుండొచ్చు. ఆ దొంగ ప్రేమను, నటించే ప్రేమను కూడా ఒక గుణం అనుకోవచ్చు. మీ ముందు ఒకలా ఉంటారు, మీతో నువ్వే ప్రాణం, నువ్వే సర్వస్వం, నువ్వు లేని జీవితం నాకు లేదు, అసలు నువ్వు లేకపోతే నేను ఉండా, నేను బువ్వ తినా, ఏం తినా, షాయదాగా నిద్రపోను, మంచినీళ్ళదాగా, నువ్వు లేకపోతే నేను ఉండా, అసలు నాకు లోకమే లేదు, ఇక చచ్చిపోతా నేను అన్నట్టు చెప్తారు. కానీ నమ్మద్దు, వాళ్ళ లోపల ఇంకొక మనిషి ఉన్నారు, మీకు తెలియని మనిషి. ఇట్లాంటి చీటింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ మనల్ని ఎమోషనల్గా అంటే ఇట్లా ఎమోషనల్గా ఇట్లా ప్రేమ అనే ఒక 2 అక్షరాల మాట చెప్పి మన గుణగణం తెలుసుకొని మననే చేసే వాళ్ళు ఉన్నారు. అది 2 గుణాల వ్యక్తి. చెప్తున్నా కదా, ఇక గొడవలు అయితే జరుగుతున్నాయి. ఎవరికో అయితే ఫ్యామిలీస్లల్లా మనీ పరంగానా, ఎవరికైనా డబ్బులు ఇచ్చా, లేకపోతే ఏదో బిజినెస్ పరంగానా, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వలన ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా ఉందండి. లేనివారు ఎవరు లేరు. ఏదో కొంచెం చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి. దూరమైన వాళ్ళు అయితే దగ్గర కావడానికి అయితే ముందస్తులో ఉన్నారు. దగ్గర కావడానికి తొవ్వ దొరకక ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా పోవాలనేది కత్తి పట్టుకున్న సాములాగా ఒక కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తారా నా పార్ట్నర్ అని. ఎందుకంటే మనసులో ఉన్న భావాలు అద్భుతమైనవి, కలయిక ఎప్పుడు అనేది వాళ్ళు తలుచుకుంటూ వాళ్ళు మీకోసం చాలా చాలా ఎదురు చూస్తున్నారు. అర్థమవుతుందా అండి? సోల్మేట్ కలెక్షన్ లక్కీ సూపర్. చూసాయా? అబ్బా, ఈ కార్డు ఎవరికి రాదబ్బా, నిజంగా ఎత్తున్నా. ఇలా చూస్తే లోలో కానీ చాలా అదృష్టవంతులు, నిజంగా ఎత్తున్నా, మస్తు అదృష్టవంతులు. ఇగో సోల్మేట్ కార్డు వచ్చింది, అట్లనే హార్ట్ బ్రేకింగ్ కూడా వచ్చింది. సోల్మేట్ కలెక్షన్ ఎందుకు వచ్చింది, హార్ట్ బ్రేకింగ్ ఎందుకు వచ్చింది? వాళ్ళ మనసు బాగాలేదు. మీ మాటలు, మీ చేష్టలు, ఎదుటివారి ప్రవర్తన అంటే కొంతమంది చెడగొట్టాలని మన మీద మనకంటే ఎక్కువ మందికే ఆలోచనలు ఉంటాయి. ఆ మంది ఏం చేస్తారంటే మనం ఏం చేస్తున్నాం అనేది ముందుగా వాళ్ళ పనులన్నీ బంద్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించడము మొదలు పెడతారు. వాళ్ళ మీద లేని ఆలోచన అంతా మన మీదే పెడతారు.
వాళ్ళ మీద కెరియర్ కోసము వాళ్ళ మీద ఫోకస్ లేదు, మన మీద పెడతారు. అయితే ఇవన్నిటి వల్ల వీళ్ళకు డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. మీ మనసులో ఉన్న వ్యక్తికి ఆ డిస్టర్బెన్స్ వల్ల బ్రేకప్ అవుతుంది. అంటే భావాలు అంటే ఒకటి నేనేం చెప్పానో అద్భుతమైన కలయిక, ఆ కలయిక మీకు అద్భుతమైన కలయిక ఏదైతే ఉందో అది గుర్తుకొచ్చి దూరంగా ఉన్న వాళ్ళు మనసు పులకరించుతుంది. అందుకని చెప్పేసి ఇట్లా అప్పుడప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి తనకు తానుగా ఏడవడం, తనకు తానుగా లోన్లీగా ఫీల్ కావడము, మైమరిపించే మాటలు అవన్నీ కలలాగా గుర్తు చేసుకొని నువ్వే కావాలి అనిపించే ప్రేమ, ఇదే సోల్మేట్ కలెక్షన్. నువ్వే కావాలి అనిపించే ప్రేమ. ఇగో మీకు ప్రపోజ్ చేయాలని గుర్రం మీద మరీ పరిగెత్తుకొని వస్తుర్రు, కానీ మీకు ఇగో ఏమంటారు జరంత ప్రేమ అయితే అందరికీ ఉంది. ప్రేమ జరంత మాత్రము మరి మీ ఫ్యామిలీస్కా ఎవరికా మాత్రము ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ మీద పొంగి పొరలే అంత ప్రేమ అయితే ఉంది. ఓకేనా అండి, చాలా పొంగి పొరలే అంత ప్రేమ అయితే ఉంది. స్టార్ కార్డు వచ్చింది. మీకు అనుకున్న పనులు ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఏమంటారు మీరు ప్రతి పనిలో సక్సెస్ అనేది ఉంటుంది. సెలబ్రేషన్ కార్డు, జడ్జిస్ న్యాయం కావాలని కోరుకుంటున్నది, అంటే న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఓకేనా, ఇగో అన్కండిషన్లో విపరీతంగా లవ్ చేసుకుంటున్నారు. ఓకేనా, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇగో మీ మీద నిజంగానే చాలా ప్రేమ పొంగి పొరులుతుంది. లవ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అనిపిస్తున్నారు. మరి ఇప్పటి వరకు మనం చెప్పింది మొత్తము కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతారా, ఎన్ని రోజులు టైం పడుతుంది, బిజినెస్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కరికి పెళ్ళి కానీ జాబ్ కానీ నిజంగానే ఎంత టైం పడుతుంది, వాళ్ళు కొంతమంది మానసికంగా ఫైనాన్సికంగా ఈ పరితపించే మాటల్ని గుర్తు చేసుకొని నువ్వే కావాలి అనిపించే ప్రేమ, వాళ్ళే కావాలనిపించే ప్రేమలో గెలిచి వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు చేరుకోవడానికి ఈ ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది. ఖచ్చితంగా కలుస్తారు, దూరంగా అయితే ఉండలేరు ఎక్కువ రోజులు. టైం ఎంతో పడుతుంది చూద్దాం. యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్. ఓం నమ శివాయ, హర హర బోలో శివశంకర, ఓం నమ శివాయ. చూద్దాం టైమింగ్ ఏమొస్తుందో. వితిన్ 1 ఇయర్ అంటే వితిన్ ఏ ఇయర్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు కావచ్చు. ఓకేనా, ఈ ఇయర్ ఎండింగ్ వరకు కావచ్చు. వితిన్ ఇప్పుడు అంటే ఈ మంత్ ఇయర్ కావచ్చు, ఈ మంత్ కావచ్చు, నెక్స్ట్ మండే కావచ్చు, కొన్ని మండేల తర్వాత 4 వీక్స్ తర్వాత కావచ్చు, 8 వీక్స్ తర్వాత కావచ్చు, ఎప్పుడైనా కావచ్చండి. ఐ మీట్ ద నే యువర్ బట్ సక్సెస్ యువర్ గ్రాటిట్యూడ్. అంటే ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి సక్సెస్గా అవ్వడానికి మనసులో ఉన్న భావాలు అవన్నీ కూడా కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. ఓకేనా, ఏప్రిల్ మే వరకు. ఓకేనా, కొంతమందికి అంటే నిజంగానే ఏప్రిల్లో మస్తు లగ్గాలు అయితే అప్పుడైతే మస్తు మంది కలుతారబ్బా, ఇదైతే నిజం. ఇంకోటి ఏంటంటే జూన్ జూలై వరకు. ఓకేనా, జూన్ జూలై వరకు, మే జూన్ వరకు. ఓకేనా, సరే ఇప్పటి వరకు మనం ఎంతవరకు చెప్పింది నిజమా కాదా మనం ఏంజల్ డెక్స్ని అయితే అడుగుదాం. ఓకేనా, గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్. చూసే వాళ్ళ వ్యూవర్స్కి కరెక్ట్గా ఆన్సర్ రావాలని కోరుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఆర్ యూ బిలీవ్ మీ అంటే మీరు నమ్మాలి, అంటే ఇప్పుడు చెప్పినవన్నీ మీరు నమ్మాలి. ఓకేనా అండి, అంటే ఇప్పుడు అంటే చెప్తా ఆగండి. సక్సెస్ చూడండి, సక్సెస్ అనేది వచ్చింది. ఓకేనా, కన్ఫర్మేషన్ అంటే ఇంకా మీరేదో కన్ఫర్మేషన్ తీసుకోవాలి అని చెప్తుంది. ఓకేనా అండి, టేక్ యాక్షన్ అంటే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఓకేనా అండి, ఇంకా ఇంప్రూవ్మెంట్ హెల్త్ అంటే ఎవరికో కొంచెం హెల్త్ బాగాలేనట్టుంది, జరంతా ఏమంటారు ఇంప్రూవ్మెంట్ హెల్త్ అని చెప్తుంది. మరి జరంతా పానం అయితే జర మంచిగా ఉంచుకోరి. బిగ్ హ్యాపీ కెరియర్ చార్జింగ్. ఓకేనా, ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి. ఓకేనా, అర్థమవుతుందా, మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. ఓకేనా,
సక్సెస్ అని అయితే వచ్చింది. మీరు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏంజల్ కార్డ్స్ ఎట్లా చెప్తాయో గట్లనే అది అంతా కరెక్ట్గానే అయితే మీరు అనుకోవాలి. ఓకేనా అండి, అర్థమవుతుందా? ఓకే అండి, ఇందాక చెప్పే కదా. ఓకే, ఇస్ట్రూ వచ్చింది, ఇంకేం ఏంజల్ గ్రాటిట్యూడ్ ఎస్ వచ్చింది. ఓకేనా, ఈరోజు ఈ వీడియో మీకు ఎంతవరకు అయితే కనెక్ట్ అయిందో ప్రతి ఒక్కరికి కూడా పేరున మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వీడియోస్ లైక్ చేసినందుకు, ప్రతి ఒక్కరు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం వచ్చేసి, ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే 30 or 40% రిజనెట్ అయిందంటే మీకే ఆ వీడియో మీదేనా అర్థం. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అండ్ ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ పైన పెడతాను. మీకు అవసరం ఉన్న వాళ్ళు అమౌంట్ తగ్గించబడింది, చాలా వరకు అమౌంట్ తగ్గించాను. అవసరమైన వాళ్ళు ఫోన్ చేయొచ్చు, చెప్తాను. ఓకేనా అండి, సరే. అమ్మవారి ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు అనుకున్న గోల్ని రీచ్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకునే అందరికీ జాబ్ రావాలి, అనుకున్న పనులు సక్సెస్ కావాలి. మీ అందరూ బాగుండాలి, మీలో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.